అందరికీ నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా బాబుకి అయితే ఉగ్గు స్టార్ట్ చేశాను. చాలామంది మదర్స్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఫస్ట్ ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళకి డైజెషన్ అవుతుంది, ఫుడ్తో పాటు వాటర్ ఇవ్వచ్చా ఇవ్వద్దా, ఇస్తే ఎంత ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఫుడ్ పెడితే ఏ టైంలో తినిపించాలి, ఎన్నిసార్లు తినిపించాలి, ఇలా చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. అందుకోసమని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మీ డాక్టర్ని అయితే పీడియాట్రిస్ట్ని కన్సల్ట్ అయితే మీ బేబీ సాలిడ్స్ తినడానికి రెడీగా ఉందా లేదా డాక్టర్స్ అయితే చెప్తారు. వాళ్ళు చెప్పకపోయినా మీరు వ్యాక్సిన్ టైంలో వెళ్ళినప్పుడైనా మీరు అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎలాంటి రకాల క్వశ్చన్స్ ఉన్నా కూడా అన్నీ కూడా డాక్టర్స్ని అడగండి, చెప్తారు. ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఓన్లీ రైస్తో మాత్రమే ఉగ్గు స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఏ ఫుడ్ స్టార్ట్ చేసినా కూడా 3 days అంతకన్నా ఎక్కువ రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. 3 days అయితే మినిమం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పడట్లేదా, ర్యాష్ వస్తుందో తెలియడానికి కోసమని 3 days. బియ్యంతో పాటు పప్పులు ఫస్ట్ పెడితే వాళ్ళకి కడుపు నొస్తుందా, గ్యాస్ వల్ల ఏడుస్తున్నారా అనేది మనకి ఎలా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. రైస్ తర్వాత కొంచెంగా పప్పులు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. పెసరపప్పు, కందిపప్పు అయితే ఒక గ్లాస్కి పావు వంతుగా ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను ఇవ్వడం లేదు. అదంతా కూడా మీకు వీడియో మొత్తం క్లియర్గా తీసాను, డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. వాటర్ అయితే 0 to 6 months వరకు అస్సలు వాటర్ ఇవ్వద్దండి. ఎందుకంటే మదర్ మిల్క్లోనే 80% ఆఫ్ వాటరే ఉంటుంది మొత్తం మిల్క్లో. వాళ్ళకి అది సరిపోతుంది. 6 months తర్వాతనే 6 months to 12 months వరకు 100 ml నుంచి 150 ml వరకు కూడా వాటర్ ఇవ్వచ్చు. అది కూడా ఫుడ్ తినిపిస్తున్నప్పుడు కొంచెం పక్కగా పెట్టుకొని వాళ్ళకి ముందుగా ఒక 2 spoons అయితే, 2 spoons అంటే పెద్ద టీ స్పూన్స్ కాదు, చిన్న వాళ్ళకి మనం పెట్టుకుంటాం కదా స్పూన్స్. ఫస్ట్ గొంతు అనేది జారుడుగా ఉండడానికి కోసం అయితే వాటర్ అయితే కొంచెం తాపించండి. తర్వాత ఉగ్గు తినిపిస్తే ఈజీగా వాళ్ళకి జారుతుంది. మధ్యలో వాళ్ళకి ఈజీగా ఉండడానికి కోసం మధ్యలో కూడా తాగిపించవచ్చు. ఉగ్గు ఏ టైంలో తినిపించాలని అంటే మార్నింగ్ అయితే మనం లేవగానే వాళ్ళకి ఫస్ట్ ఫీడింగ్ వేస్తాం కదా, మదర్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పడుకొని లేస్తారు. బాతింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు 11:30, 12:30, 1 ఆఫ్టర్నూన్ ఇలా ఒకసారి అయితే ఫస్ట్ ఒక 1 week మాత్రమే ఇలా ఉగ్గు పెట్టి చూడండి. తర్వాత మీరు వెజ్ ప్యూరీస్ ఇంకా పప్పులు ఇట్లా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ డైజెషన్ అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మనకు తెలిసిపోతుంది. ఏ ఫుడ్ పెట్టినా కూడా ఫస్ట్ 3 days అయితే పెట్టండి. తర్వాత ఎలాంటి రకాలు పెట్టినా కూడా ఒకటే రకమైంది 3 days పెట్టండి. ఫస్ట్ వాళ్ళకి పడుతుందా లేదా చూడండి. అలా చూసిన తర్వాత వాళ్ళకి పడుతుంది అనిపించినప్పుడు అప్పుడు మీరు ఒక 1 weekకి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఒక షెడ్యూల్ అనేది రెడీ అయిన తర్వాత టైం టేబుల్ ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం ఎంకరేజ్ కోసం మీ లైక్ అయితే నాకు చాలా అవసరం అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఉగ్గు ఎలా తయారు చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో మా బాబుకి ఉగ్గు తినిపించాను. జస్ట్ ఒక 10 seconds ఉంటుంది. ఫస్ట్ పెడితే వాళ్ళు రిజెక్షన్ చేస్తారు కదా, అలాంటి వీడియోను ఒక 10 seconds ఉంటుంది. తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుకైతే మా బాబుకి 6 months కంప్లీట్ అయిపోయాయి. అందుకోసం అని చెప్పేసి ఉగ్గు ప్రిపేర్ చేశాను. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ ప్రాసెస్ వీడియోలో ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎన్ని టైమ్స్ ఇచ్చినా సరిపోతుంది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. డోంట్ స్కిప్, ఫుల్ వీడియో చూసేయండి. మా బాబు ఏడుస్తున్నాడు, ఆకలితో ఉన్నాడు అని చెప్పేసి ఇలా ఎత్తుకొని వీడియో చేస్తున్నాను.
ఎలా చూస్తున్నాడు చూడండి. ఫోన్లో మనమే అనిపిస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా ఎత్తుకుంటేనే కామ్గా ఉంటున్నాడు. ఇంట్లో ఎప్పుడు ఒక్కదాన్నే ఉంటాను కదా, అందుకోసం అని చెప్పేసి ఎత్తుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పేసి ఎక్కువ శాతం ఎత్తుకుని ఉండేసరికి నాకే అలవాటు అయిపోయింది. మీరు అలా చేయకండి. అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా వేరే వాళ్ళకు కూడా అలవాటు చేయండి. లేకపోతే మనం ఇంట్లో పనులు చేస్తూ చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీషోలో అయితే నేనైతే ఇది ఆప్రాన్ అంటారు కదా, కిచెన్లో మనం వేసుకుంటాం కదా వంట చేసేటప్పుడు. అయితే పిల్లలు ఉగ్గు తినిపించేటప్పుడు మొత్తం అంటించుకుంటూ ఉంటారు కదా, నేను బనానా ప్యూరీ అయితే ట్రై చేశాను. డ్రెస్కి మొత్తం అంటుకొని వాష్ చేస్తున్నా కూడా అస్సలే వదలట్లేదు. అందుకోసం అని చెప్పేసి మీషోలో ఇది వాటర్ ప్రూఫ్ అండి. దీనిపైన ఏం పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, అసలు తడిగా అవ్వదు. దీనికోసం అని చెప్పేసి మీషోలో ఆర్డర్ చేశాను. కావాలంటే దీని లింక్ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీషోలోది లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఫుడ్ తినిపించేటప్పుడు పిల్లలకి ఇలా పెట్టేసి టై చేస్తే అయిపోతుందండి. ఇలా టై చేస్తే ఎలా చూస్తున్నాడో చూడండి. ఇలా ట్రై చేసేస్తే అయిపోతుంది. ముఖం ఎట్లా ఇలా వేసి ట్యాగ్ చేసేసి వెంకకి ఇలా నాటు వస్తుంది. ఇలా ట్రై చేసేసి ఇలా పెట్టేస్తే, ఉగ్గు పెట్టేసినాం అనుకోండి, ఇక్కడ పడ్డా అంటించుకున్నా ఎంత రుద్దుకున్నా కూడా వాళ్ళ డ్రెస్కి అయితే అంటదు. ఇప్పుడు మనం ఎక్కువ డ్రెస్సెస్ అయితే తీసుకోం కదా, మళ్ళీ రావని చెప్పేసి ఉన్న డ్రెస్లో కూడా ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పేసి అలా ఫుడ్ అంటొద్దని చెప్పేసి ఇలా ఆప్రాన్ తీసుకున్నాను. బనానా ప్యూరీ అయితే బాగానే తిన్నాడు. ఇప్పుడు ఉగ్గు తినిపిస్తాను. ఉగ్గు అయితే తినిపిస్తాను, చూడండి. ఫస్టే వాళ్ళు రిజెక్షన్ చేసే ఛాన్స్ ఉంది. మీరైతే దానికి సిద్ధంగా ఉండండి. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఫుడ్ అనేది తింటున్నారు కాబట్టి వాళ్ళకైతే అలవాటు అయ్యేదాకా కొంచెం. మనం ఉగ్గు తినిపించడం ఇదే ఫస్ట్ కాబట్టి నేను వీడియోలో చూపించినట్లు ఏదైనా చిన్న గ్లాస్ కానీ కప్ కానీ తీసుకొని ఆ క్వాంటిటీతోని ఒకరోజు ముందే నైట్ నానబెట్టుకోండి. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. మీకు టైం లేకపోతే, మీకు టైం ఉందంటే మాత్రం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా మంచిదండి. ఫస్టే పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓవర్ నైట్ నానబెట్టుకుంటేనే వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది. నైట్ అంతా కూడా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని లాస్ట్లో మంచి నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా బేబీ ఫుడ్, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మనం ఏం చేసినా కూడా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోండి. సోప్తో కానీ డెటాల్, లైఫ్ బాయ్ ఎలాంటిదైనా సరే బేబీ వాష్ ఉంటుంది కదా, అలాంటి వాష్తోని మంచిగా నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా కూడా సోక్ చేసిన తర్వాత మార్నింగ్ ఒక 1 to 2 అవర్స్, మీకు టైం లేదంటే ఒక 30 minutes అయినా ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎండలో కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఫ్యాన్ కిందే ఒక 2 అవర్స్ వరకు నేను మంచిగా ఆరే వరకు అయితే వెయిట్ చేశానండి. మీకు టైం లేదంటే మాత్రం మినిమం 30 minutes to 1 hour అయినా ఆగండి. 30 minutes ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే ఇలా చూసారా మంచిగా ఆరిపోయింది. అస్సలని తడి లేకుండా ఉండాలి, ఎందుకంటే మనం 1 week అయినా స్టోర్ చేసుకుంటాం కదా, తడి ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో మొత్తం ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసుకొని రైస్ అందులో వేసేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం చిన్న కప్పే తీసుకున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి. జీలకర్ర అయినా తీసుకోవచ్చు, ఓమ కూడా తీసుకోవచ్చు. నేనైతే జీలకర్ర తీసుకున్నాను. వాళ్ళకి ఈజీ డైజెషన్ కోసమని జీరా కానీ ఓమ కానీ వాడతారు. నేనైతే జీరా వాడుతున్నాను ఇక్కడ. చూసారా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ లాగా అవుతున్నాయి కదా రైస్ వచ్చేసి.
ఇలా మంచిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ గిన్నె ముందే ఆరబెట్టుకొని తడంతా పోయేలాగా తుడుచుకొని ఎండలో పెట్టుకొని దాంట్లోనే ఫైన్ పౌడర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకున్నానండి. మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లెడ కూడా పట్టుకోవచ్చు. ఇంకా మంచి సాఫ్ట్ పౌడర్ కోసం నేనైతే సాఫ్ట్గానే పట్టుకున్నాను, అందుకని మిక్సీ పట్టుకోవట్లేదు. మీ దగ్గర ఏమైనా బాక్సెస్ ఉంటే అందులో మనం పట్టుకున్నది మొత్తం పౌడర్ వచ్చేసి కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక ఏదైనా ఎయిర్ కంటైనర్ అంటే చాలా టైట్గా ఉండే బాక్స్లో, అస్సలు తడి లేని బాక్స్లో అంతా కూడా స్టోర్ చేసుకోవాలి. మినిమం ఇది 1 వీక్ వస్తుంది. మనం ఫస్టే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీతో తీసుకోలేదు. రైస్ ఫ్లోర్ అని రాసి పెట్టుకున్నాను బాక్స్ పైన. 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. మీరు బేబీకి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏ బౌల్ యూజ్ చేసినా స్టీల్దే యూజ్ చేయండి, అల్యూమినియం మాత్రం వాడకండి. ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను రైస్ ఫ్లోరు. దానిపైన రైస్ ఫ్లోర్ అని ఎందుకు రాసి పెట్టుకున్నానంటే ఇక్కడైతే ఉండలు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు, వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్నది అందులో వేసుకోవాలి. మధ్యలో అయితే కలుపుతూ ఉండండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మధ్యలో చూస్తే ఇలా అయింది టెక్స్చర్. ఫస్ట్ పెడుతున్నాం కాబట్టి కాస్త జారుడుగానే ఉండాలి. లాస్ట్ వరకు చూస్తే ఇలా దగ్గరకై ఉంటుంది. ఇలా జారుడుగా ఉంటే చల్లగా అయ్యే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుందండి ఉగ్గు. అందుకని ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో మొత్తం పోసేసుకోవాలి. ఇంకా మరెన్నో ఇలాంటి ఉగ్గు రెసిపీస్ అన్నీ ముందు షేర్ చేస్తానండి. ఇలాంటి మరెన్నో ఉగ్గు రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రైస్ ఫ్లోర్ అని రాసి పెట్టుకున్నాను కదా, తర్వాత పప్పుల పొడిని కూడా సపరేట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకోసం అంటే ఇప్పుడైతే ఇది 1 వీక్ పెడతాను, మళ్ళీ కూడా సపరేట్గానే అందరూ పప్పులు ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటారు. ఇది అన్నప్రాసన రోజైతే వెండి గిన్నె తీసుకున్నాం కదా, అందులోనే తినిపిస్తున్నానండి. చల్లగా అయ్యే కొద్దీ మన ఉగ్గు అనేది గట్టిగా అవుతుంది. సపరేట్ రైస్ ఫ్లోరు పప్పులది పొడి తీసుకుంటే మీరు దేంట్లోకైనా ఈజీగా యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్నీ కలిపి కూడా ఎప్పుడు పెట్టుకోవద్దు. మీరు ఉగ్గు తినిపించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే సాలి స్టార్ట్ చేసినప్పటి నుంచే వాటర్ కూడా తీసుకోవచ్చు. వీడియోలో చూపించిన కప్పుతో మాత్రమే నేను వాటర్ తీసుకుంటున్నానండి. 6 months to 12 months వరకు 100 ml నుంచి 150 ml వరకు కూడా వాటర్ అయితే తాగిపించవచ్చు. సాలిడ్స్ అయితే డైజెషన్ అయ్యి ఎలాంటి స్టమక్ పెయిన్ రాకుండా ఉండాలంటే మినిమం ఈ మాత్రమైన వాటర్ ఇలా చేత్తో జస్ట్ అలా టచ్ చేపియండి. ఒక 10 times అట్లా. పడుకొని మాత్రం అస్సలు ఫుడ్ తినిపించకండి. కూర్చొని ఇలా స్టాండింగ్ పొజిషన్లో అయినా కూర్చోబెట్టుకొని అయినా, వాళ్ళు ఎంత తింటారండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళకి అలవాటు కోసం అని చెప్పేసి ఇలా అలవాటు చేయండి. మా బాబు ఆకలి అవుతుంది ప్లస్ నిద్రకు వచ్చేసాడు. ఇలా కూర్చోబెట్టుకొని తినిపియండి. వాటర్ అయితే ఈ కప్తో ఇస్తే సరిపోతుంది. ఈ కప్తో లాల తాగుతావా, లాల ఇలా కొన్ని తాపియండి. లాలా వాళ్ళు ఫస్ట్ కాబట్టి ఎంత తాపిస్తే అంత తాగేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇవ్వండి. ఆ కప్పుతో వేస్తే సరిపోతుంది. నా వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.